డివిజన్ హెడ్ క్వార్టర్లో జరుగుతున్న మెగా జాబ్ మనం రిజిస్ట్రేషన్స్ అనుకున్న కన్నా అదేవిధంగా స్పాట్ రేస్ ఇప్పుడు ఒక టైం దాదాపు 9:30 అయితే ఉంది. ఇప్పటికే చాలామంది జాబ్ సీకర్స్ ఇక్కడ అరేంజ్మెంట్ కౌంటర్స్లో వచ్చి పూర్తి చేసి ఇక్కడ ఇంటర్వ్యూ కౌంటర్స్లో సంబంధించిన హెచ్ఆర్లు వాటికి సంబంధించి మనం కౌంటర్స్ ఏర్పాటు చేయడం, వెయిటింగ్ ఏరియాస్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం తరఫున హెల్ప్ చేసుకుని నిన్న ఒక మాక్ ట్రయల్ లాగా వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఈరోజు మార్నింగ్ అందరూ స్టాఫ్ మెంబర్స్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన అధికారులు మా ద్వారా బ్రీఫ్ చేయడం అన్ని ఏర్పాట్లు సజావుగా చేసి ఒక మంచి వాతావరణంలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడానికి, అదేవిధంగా జాబ్ సీకర్స్కి జాబ్ గివర్స్కి కల్పించడం. మేము ప్రత్యేకంగా జాబ్ సీకర్స్కి అనుకున్న ఉద్యోగం గవర్నమెంట్, అదేవిధంగా ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటున్నారో కంపెనీ తరఫున వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్న క్యాండిడేట్స్ దొరుకుతారని ఆశిస్తున్నాం. ఓన్లీ ఇక్కడ వారికి అసిస్ట్ చేయడానికి మాత్రమే వస్తున్నాము. వారి గైడెన్స్, వారి డైరెక్షన్లోనే అందులో పనిచేస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం అన్నప్పుడు వాలంటీర్గా అందరూ తనంత తానుగా వచ్చి పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది చేపట్టి ఇక్కడికి వచ్చినాం. 40,000 మంది పైన పిల్లలు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు. దాదాపు తల్లిదండ్రులు అయితే అన్న చెల్లెలు, అక్క చెల్లెలు అందరూ రావడంతో దాదాపు 50,000 నుంచి 60,000 మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈరోజు కంపెనీలు కూడా ఇంతకుముందు 150 కంపెనీలు ఇప్పుడు దాదాపు 250 కంపెనీలు పెరిగినాయి. ఎందుకంటే రెస్పాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక టాక్ వచ్చింది ఏంటంటే ఇంత పెద్ద జాబ్ మీద బహుశా ఈ రాష్ట్రంలో కూడా ఇక్కడ జరిగి ఉండదు. అందుకోసమే ఇంతే పెద్ద ఏర్పాటు చేయడం, దాంతోపాటు జాబ్ మేళాన్ని కూడా 2 రోజులు పొడిగించడం జరిగింది. దానితో పాటు కూడా జోన్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసినాము. కలర్ కోడింగ్ ఇచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వేరు, ఐటీ జోన్ వేరు, ఫార్మా జోన్ వేరు, ఆ విధంగా 12 జోన్లు ఏర్పాటు చేసి వచ్చే పిల్లలను గైడ్ చేయడం కోసం కూడా కొన్ని వందల సంఖ్యలో వాలంటీర్లు ఈరోజు ఇక్కడ మేమందరం అందుబాటులో ఉన్నాం. పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా పనిచేస్తున్నది. ఆ పోలీసు యంత్రాంగంతో పాటు పక్క జిల్లాల పోలీసుల సహాయం కూడా తీసుకుంటున్నాం. ఇంటెలిజెన్స్ డీజీ గారి పర్యవేక్షణలో, రాష్ట్ర డీజీపీ గారి పర్యవేక్షణలో కూడా ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే వచ్చిన పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దని చెప్పి ఆలోచనతోటి ప్రభుత్వం చాలా చక్కటి ఏర్పాటు చేసింది. పార్కింగ్ విషయంలో అయితే అదేవిధంగా 70 రిజిస్ట్రేషన్ కౌంటర్స్ పెట్టినాము. దాంతోపాటు అనేక హెల్ప్ డెస్క్లు, మెడికల్ టీమ్స్, దాంతోపాటు పోలీసు వారు కూడా ఏదైనా మొబైల్ ఫోన్ లాంటి పోతే కూడా లాస్ట్ అండ్ ఫౌండ్ డెస్క్లు అలాంటివి కూడా చాలా ఏర్పాటు చేసి పటిష్టమైన ఏర్పాటు చేసినందుకు పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు చేస్తున్నాను. చాలా పెద్ద అచీవ్మెంట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది 36 ఆశామాషి కాదు, బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే గారు పక్క జిల్లా ఖమ్మం జిల్లా చాలా మంది స్టేట్గా అమలుతున్నారు. కోలాహలంగా ఉంది. దాదాపు 400 కంపెనీస్ అయితే కలిసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. తర్వాత సెక్యూరిటీ కానీ, ఐటీ కంపెనీస్ కానీ, చుట్టుపక్కల ప్రైవేట్ కంపెనీస్, సిమెంట్ కంపెనీస్, చాలా టెక్ మహీంద్రా, మెగా చాలా కంపెనీస్ వచ్చినాయి. ఎవరైతే నైపుణ్యత ఉంటుందో, ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళందరినీ ఉపయోగాలని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అది కారణంగానే ఉంటుంది. ప్రజలతో పనిచేస్తుంది, నిరుద్యోగులు కూడా పనిచేస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎప్పుడో కూడా ఇటువంటి పనులు కూడా చేయలేదు. కొంచెం భూకబ్జాలు తీసుకొని కంకరేసుకొని బుక్కి తప్ప వేరే పని చేయాలి అనుకుంటున్నారు. మీరు అంతా ఏర్పాటు వేరే దృష్టి ఛాన్స్ ఇక్కడ ఎవరు కూడా ఆటంకం కలగకుండా పోలీసు కానీ మా వాలంటీర్స్ కూడా మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాజిటివ్ ఇవ్వడం జరిగింది. భోజనాలు 40,000 మందికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది.